వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నారనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్కు బాలయ్య ఇప్పటికే కథకు ఓకే చెప్పినట్లు సమాచారం. భారీ స్పాన్ ఉన్న కథ కావడంతో దీనిని ఒక భాగంగా తీయాలా, 2 భాగాలుగా తీసుకురావాలా అనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. విభిన్న కథలకు పేరుగాంచిన వివేక్ ఆత్రేయ ఈసారి బాలయ్యను కొత్త కోణంలో చూపించనున్నారనే అంచనాలు ఉన్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలు, భారీ చిత్రాలతో దూసుకుపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుండటంతో బాలయ్య మార్కెట్ మరింత బలపడింది. మాస్ ఇమేజ్తో పాటు ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన వరుస విజయాలతో నిర్మాతల ఫస్ట్ చాయిస్గా మారారు. ముఖ్యంగా యాక్షన్ ఎంటర్టైనర్లలో బాలయ్యకు ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదనే విషయానికి తాజా ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఉత్సాహంలోనే ఇప్పుడు బాలకృష్ణకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈసారి బాలయ్య మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా తన స్టైల్కు భిన్నంగా ఉండే భారీ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ స్పాన్ చాలా పెద్దదిగా ఉండనుందని తెలుస్తోంది. అందుకే దీనిని ఒక్క భాగంగా తీసుకురావాలా, లేక 2 భాగాలుగా విభజించాలా అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా ఏ నిర్ణయం ఫైనల్ కాలేదని, కానీ ప్రాజెక్ట్ మాత్రం భారీ స్థాయిలో ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వివేక్ ఆత్రేయ ఈసారి తన కెరీర్లోనే అత్యంత భారీ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ముందుగా పీరియాడికల్ కథలో బాలయ్య మహారాజుగా కనిపించనున్నారని మేకర్స్ ప్రకటించగా, బడ్జెట్ ఇష్యూలతో స్టోరీ మారిపోయింది. తాజా కథలో ప్రస్తుతం ముంబై బ్యాక్డ్రాప్లో బాలయ్య మాఫియా డాన్గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ ప్రాజెక్ట్ మార్చి 5న ప్రారంభం కానుంది. మలినేని స్టైల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా బరిలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక బాలయ్య, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ అనూహ్య కలయిక టాలీవుడ్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాస్ హీరో బాలయ్యను సాఫ్ట్ మరియు విభిన్న కథలకు పేరుగాంచిన వివేక్ ఎలా ప్రెజెంట్ చేస్తారో అన్న కుతూహలం అభిమానుల్లో కనిపిస్తోంది. అధికారిక ప్రకటన కోసం సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వివేక్ ఆత్రేయ ఇప్పటికే బ్రోచేవారెవరురా అంటే సుందరానికి వంటి చిత్రాలతో తన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. క్లీన్ కామెడీ, ఎమోషన్స్కు ప్రాధాన్యం ఇచ్చే కథన శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. అలాంటి దర్శకుడు ఇప్పుడు బాలయ్య మాస్ ఇమేజ్ను ఎలా కొత్తగా చూపిస్తారో చూడాలనే ఆసక్తి టాలీవుడ్లో రోజురోజుకీ పెరుగుతోంది. ఈ కాంబినేషన్ నిజమైతే బాలయ్య కెరీర్లో ఇది ఒక వినూత్న చిత్రంగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివేక్ ఆత్రేయ గతంతో రజనీకాంత్కి కథ వినిపించ ఓకే అనిపించుకున్నారని టాక్ వినిపించినా దానిపై ఎలాంటి అప్డేట్ లేదు.